హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో అయితే బూందీ లడ్డు స్వీట్ షాప్ స్టైల్‌లో ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఈ రెసిపీలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బూందీ గుండ్రంగా వస్తుందండి. అలాగే పాకం పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లడ్డు కూడా విరక్కోకుండా చక్కగా బైండ్ అవ్వకోకుండా ఉంటుంది. మీరు మొదటిసారి చేసిన అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. అయితే ఇప్పుడు లడ్డు ఎలా చేయాలనో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఇక్కడైతే నేను 3 కప్పుల శనగపిండి అయితే తీసుకుంటున్నాను. మూడు కప్పులు వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో ఒక చిటికెడు ఉప్పు, అలాగే బేకింగ్ సోడా కూడా ఒక చిటికెడు వేసుకోవాలండి. వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్ నుండి చిక్కగా రాకుండా మరీ పలచగా రాకుండా చూసుకోవాలండి. స్పూన్ నుండి సాఫ్ట్గా జారేంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. మరీ వాటర్ ఎక్కువ వేసుకోకుండా చిక్కగా లేకుండా చూసుకోండి. పలచగా ఉండొద్దు, చిక్కగా ఉండొద్దు అండి. ఇక్కడ మన బ్యాటరీ అయితే సిద్ధమైపోయింది. ఈ పిండిని 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే బూందీ ఇంకా బాగా వస్తుందండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందామండి. నూనె వేడి చేయండి. చూడండి, ఒక బూందీని అయితే ఇట్లా వేస్తే పైకి తేలాలి. అప్పుడే మనకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బూందీ జల్లెడ అనేది తీసుకుందాం. దీంట్లో ఇలా పిండిని వేసుకుంటూ మనం బూందీలు అయితే వేసేసుకుందామండి. అలా గెరిటితో తట్టండి. చిన్న చిన్న గుండ్లుగా బూందీ అనేది నూనెలో పడిపోతాయి. వాటిని కేవలం 30 to 40 సెకండ్ మాత్రమే వేయించండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. రంగు మారకుండా ఉన్నప్పుడే మనం ఒకసారి తీసేసుకుందాం అంతా. ఎక్కువ రంగు మారితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి బూందీ కాకుండా మిక్సర్ అవుతుందండి. ఈ టిప్స్ మర్చిపోవద్దు. ఇలా తీసుకున్న తర్వాత ఒకటి బూందీని పట్టుకొని మనం చూపిస్తానండి ఇక్కడ. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు తీసేసుకుందాం. మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలండి. నూనె ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే బూందీ వేసుకోవాలండి. తక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేసుకుంటుందండి. ఒక 30 to 40 సెకండ్స్ మాత్రమే మనకు వేగిపోతుందని బూందీ అనేది. ఇప్పుడు అన్నీ ఇట్లానే అంతా బూందీని అయితే మనం పిండిని అయితే ఇట్లా బూందీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి.
చూడండి బూందీ అనేది ఎలా ఉందో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. మనం ఇక్కడ బూందీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు పాకం అయితే చేసుకుందామండి. ఒక చిన్న పాత్రలో అయితే మనము 3 కప్పుల శనగపిండికి 3 కప్పుల వచ్చేసి పంచదార అయితే వేసుకోవాలండి. అలాగే 1 కప్పున్నర వాటర్ వేసి మనం మరిగించుకోవాలండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఒక తీగ పాకం వచ్చేంత వరకు మనం ఉంచాలి. చూడండి మనకి ఇక్కడైతే షుగర్ అనేది కరిగింది. మనకు పాకం కన్సిస్టెన్సీ అయితే దగ్గరగా వచ్చింది. ఇక్కడ స్పూన్ నుంచి కూడా ఇట్లా మనము చెక్ చేయాలంటే కూడా మనం తీగ పాకం అనేది ఇట్లా స్పూన్ నుంచి పైకి తీసినా కూడా తీగలాగా కిందికి పడితే మనకు తీగ పాకం రెడీ అవుతుందండి. ఒకసారి చూపిస్తా చూడండి. మనం ఒక వేళ్ళతో తీసుకొని ఇలా అంటే కన్నా తీగ పాకం అనేది వస్తుంది. అప్పుడు మనకు తీగపాకం వచ్చిందని మనకు అర్థమైపోతుంది. అంతే అండి, ఇక్కడైతే మనకు వచ్చింది. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసి కలపండి. అలాగే జీడిపప్పు, కిస్మిస్ వేయాలండి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం బూందీ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. అప్పుడు బూందీ పాకానికి బాగా పీల్చుకుంటుంది. మధ్య మధ్యలో అలా ఒక 10 మినిట్స్కి ఒకసారి, ఒక 5 మినిట్స్కి ఒకసారి కలపండి. మనకు పాకం అనేది బూందీకి పట్టే విధంగా కలుపుకోండి. కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు లైట్గా చల్లారిన తర్వాత మనం చెయ్యి ఓడ్చుకునేంత వేడి అయితే ఉంచాలండి. మళ్ళీ చల్లగా అయితే మనకు బూందీ లడ్డు చుట్టుకోవడానికి అయితే వీలు కాదండి. కొద్దిగా నెయ్యి రాసుకొని మిశ్రమం ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేయాలి. ఇలా మనం అన్ని లడ్డూలు అయితే చక్క పెట్టుకుందామండి. అంతే అండి, ఎంతో రుచికరమైన మెత్తగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ బూందీ లడ్డూలు అయితే రెడీ అండి. నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.